నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 25% రాయితీతో ఎల్ఆర్ఎస్ క్రమబద్దీకరణకు ప్రభుత్వం అనుమతి. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెల్లింపులు మార్చి 31 వరకు గడువు. రాష్ట్రంలో భారీ పశు వైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం స్థాపనకు అడుగులు. 300 కోట్లతో రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో ఏర్పాటుకు నిర్ణయం. ప్రత్యర్థుల మాటల తూటాలతో జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. చేసిన అభివృద్ధి వివరించి యువతను ఓట్లడగాలన్న రేవంత్ రెడ్డి. కృష్ణా నీటి వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకునేలా నిర్ణయం. ఉదయపూర్లో సమావేశమైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక మంత్రులు. ఢిల్లీలో ఇవాళ కొలువు తీరనున్న బీజేపీ సర్కార్. హాజరు కానున్న ప్రధాని మోదీ, ఎన్డీఏ భాగస్వామ్య నేతలు. చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్పై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటన కేసుపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వీర రాఘవరెడ్డిని 3 రోజుల కస్టడీలో భాగంగా విచారణ కొనసాగుతుంది. అయితే ఈ రోజు చివరి రోజు విచారించనున్నారు అతన్ని. అయితే ఈ 2 రోజుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు అతని నుంచి రాబడడం జరిగింది. అసలు దాడికి సంబంధించిన విషయాలతో పాటుగా అతను ఎందుకు ఇలా మారాడు అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గతంలో తన కుమార్తెను స్కూల్లో పర్ఫార్మెన్స్ బాగలేదని డిటెన్షన్ చేసినప్పుడు అతను కోర్టుకి తన పోలీస్ స్టేషన్లకు వెళ్ళినప్పుడు తనకు న్యాయం జరగలేదని ఆయన పోలీసులు ఎదుట చెప్పడం జరిగింది. దాంతో పాటుగా తర్వాత తనకు ఒక సాధువు, తాను బాధల్లో ఉన్నప్పుడు ఒక సాధువు తనకు కనిపించి తనకు జ్ఞానోదయం కల్పించడం ద్వారా ఒక రామరాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణను చేసేందుకు, ఎందుకంటే కోర్టులు పోలీస్ స్టేషన్లో చేయలేని పని తాను చేసేందుకు పూనుకున్నట్టు, అందుకోసం రామరాజ్యం అనేటువంటి ఒక వెబ్సైట్ను ప్రారంభించి ప్రచారం చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి తర్వాత ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇందుకోసం కృషి చేయాలనుకున్నారు. రామరాజ్యంలో రామదండు అంటే సైన్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో అతను విస్తృతంగా ప్రచారం చేసినట్టుగా తెలిపారు. దాంతోపాటుగా ఉద్యమం సమయంలో కూడా తన మీద తెలంగాణ అప్పుడు ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించిన పోలీసులు తనపై కేసులు నమోదు చేశారు, అన్యాయంగా తనపై కేసులు బనాయించారనేది అతను పోలీసులు ఎదుట చెప్పడం జరిగింది. ఇవన్నీ విషయాల మీద అతని స్టేట్మెంట్ని అయితే పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఇతను మారిన అంశాల మీద కూడా ఈ స్టేట్మెంట్, కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. దాడి ఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పటికే సేకరించడం జరిగింది. విచారణ మొత్తంలో అతను చేసినటువంటి నేరాన్ని పోలీసుల ఎదుట ఆయన ఒప్పుకున్నారు. అతను చేసినటువంటి పనికి ఆయన చింతిస్తున్నట్లుగా పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆయన ఉన్నారు. అప్పుడు దాడి కంటే ముందు అతను కలుసుకున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దమ్మాయిగూడ ప్రదేశాన్ని పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అక్కడ కూడా తీసుకువెళ్లారు అతన్ని. తర్వాత చిలుకూరు బాలాజీ ఆలయానికి ఆ రోజు దాడి ఘటన జరిగినటువంటి ప్రాంతానికి ఆయన తీసుకెళ్లారు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ప్రయత్నించారు. సో ఇవన్నీ విషయాలని కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లో రాశారు. ఆ విచారణలో భాగంగా తాను చేసినటువంటి పని అంతా కూడా ఒప్పుకున్నారు. ఆ రామరాజ్యానికి సైన్యాన్ని ఏర్పాటు చేసే క్రమం, దాంతోపాటుగా ఆర్థిక సాయం చేసేటువంటి విషయాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలు, అందులో ఉన్నటువంటి పూజారులే లక్ష్యంగా, అంటే ప్రతి ఒక్క పూజారి తమ ఒక పరిధిలో ఉన్నటువంటి రామ సైన్యాన్ని తయారు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి దేశవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటైతే దేశవ్యాప్తంగా దీన్ని విస్తరించేందుకు అతను ప్రయత్నంలో చేసేందుకు తొలి అడుగు వేసినట్లుగా అతను చెప్పడం జరిగింది. సో ఇవన్నీ విషయాలను కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లో పోలీసులు రాయడం జరిగింది. సో విచారణ తర్వాత ఈయన విచారణ అయిపోయిన తర్వాత ఇందులో కేసులో A2గా ఉన్నటువంటి మరొక వ్యక్తిని కూడా పోలీసులు విచారించాలని భావిస్తున్నారు. అతను కూడా కస్టడీలో తీసుకోవాలని, కస్టడీ పిటిషన్ కూడా వేయాలని భావిస్తున్నారు. సో ఇప్పుడు ఈ రోజు ఆయన విచారణ అంతా ముగిసిన తర్వాత రేపు ఉదయం వరకు ఆయన టైం ఉంది కాబట్టి రేపు ఉదయం అతనికి వైద్య పరీక్ష నిర్వహించి తిరిగి కోర్టులో హాజరుపరుస్తారు. ఒకవేళ ఈ కేసులో మరిన్ని విషయాలు
తేలకపోతే మరొకసారి కస్టడీలోకి తీసుకుంటాం అతనని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఈ కేసులో ఇప్పటివరకు 22 మంది నిందితులు కాగా ప్రధాన నిందితుడు వీర్రాఘవరెడ్డితో పాటుగా 22 మంది నిందితులుగా చేర్చారు. అందులో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకొక 4 పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు ఒక్కొక్కరుగా రంగరాజన్ పై దాడి ఘటన చాలా మంది ఖండించారు. చాలా మంది ప్రముఖులు అతన్ని వెళ్లి పరామర్శించారు. దాడి ఘటనపై తీవ్రంగా ఖండించడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ కేసులో అయితే మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. వీర్రాఘవరెడ్డిని ఈ రోజు కస్టడీ చివరి రోజు 3వ రోజు విచారణ అయిపోయిన తర్వాత రేపు అతన్ని కోర్టులో హాజరుపరుస్తామని తెలపడం జరిగింది. ఓవర్ టు యు. ధన్యవాదాలు నాగార్జున. సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమలులో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైన మంత్రుల కమిటీ 25% రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు నిర్దేశించిన మొత్తాన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో చెల్లించాలని పేర్కొంది. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు సూచించారు. లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజులోనూ 25% రాయితీ ఇవ్వనుంది. సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లోనే నేరుగా క్రమబద్దీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. మార్చి 31లోగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ఎల్ఆర్ఎస్ పై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తుల్ని వేగంగా పరిష్కరించాలని సూచించారు. అనుమతి లేని లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వాటిని కొనుగోలు చేసిన వారికి 4 ఏళ్లుగా రిజిస్ట్రేషన్కు అవకాశం లేకుండా పోయింది. వారందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశమిచ్చింది. వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉన్న వారితో పాటు లేఅవుట్లలో విక్రయం కాకుండా పెద్ద సంఖ్యలో మిగిలిన స్థలాలకు క్రమబద్దీకరణ పథకం అమలయ్యేలా వెసులుబాటు కల్పించింది. ఉదాహరణకు లేఅవుట్లో 10% ప్లాట్లు రిజిస్టర్ అయి మిగిలిన 90% రిజిస్టర్ కాకుంటే ఎల్ఆర్ఎస్ కింద వాటి క్రమబద్దీకరణతో పాటు రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసి విక్రయ దస్తావేజు కలిగిన వారంతా మార్చి 31లోగా స్పందిస్తే రుసుములో రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు. పేదలు 4 ఏళ్లుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారని మంత్రులు తెలిపారు. ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు సూచించారు. ఎల్ఆర్ఎస్ అమల్లో పలు వెసులుబాట్లు కల్పిస్తున్నందున నిషేధిత జాబితాలోని భూముల్లోని ప్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సబ్ రిజిస్టార్ కార్యాలయాల వద్దనే సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు. వివిధ రాష్ట్రాల నుంచి పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా భారీ పశు వైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆ కేంద్రానికి డీపీఆర్ సిద్దం కాగా ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత తుది కార్యాచరణ మొదలు కానుంది. దేశీయ అవసరాలను తీర్చే విధంగా ఏర్పాట్లు చేయనున్నందున కేంద్రం సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. దేశంలోనే అతిపెద్ద పశువైద్య టీకాల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మామిడిపల్లెలో 8 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్లతో నిర్మించనుంది. అందుకు సంబంధించి ఇప్పటికే పశుసంవర్ధక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తర్వాత కార్యాచరణ ప్రారంభం కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ శాంతినగర్లోని పశుసంవర్ధక శాఖ సముదాయంలోని తెలంగాణ పశువైద్య జీవ పరిశోధనా సంస్థ TSVBRI పశువుల ఆరోగ్యంపై పరిశోధనలు, వ్యాధుల నిర్ధారణ, టీకాల ఉత్పత్తి సేవలు అందిస్తోంది. అందులో గోట్ ఫ్యాక్స్ తో పాటు 6 రకాల టీకాల ఉత్పత్తి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, ఛత్తీస్గఢ్ సహా 14 రాష్ట్రాలకు ఇక్కడి నుంచే వ్యాక్సిన్లు సరఫరా అవుతున్నాయి. మన టీకాలు నాణ్యతకు మారుపేరుగా ఉండటంతో భారీగా డిమాండ్ ఉంది. ఉత్పత్తిని రెట్టింపు చేయడంతో పాటు కొత్త టీకాల ఆవిష్కరణకు సంస్థపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ప్రస్తుత సముదాయం ఎకరం భూమిలోనే నడుస్తుండగా నిపుణులు, సిబ్బందికి తీవ్ర కొరత ఉంది. ప్రతి యూనిట్కు 4 నిపుణులు అవసరముండగా 2 పనిచేస్తున్నారు. నిపుణులు, సిబ్బంది కొరతతో ఇప్పటికే యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కేంద్రం మూతపడింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల కోసం ప్రైవేట్ టీకాలు కొనుగోలు చేయాల్సి వస్తుండటంతో కొత్తగా టీకాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అవసరమైన భూమి కోసం పలు ప్రాంతాలను పరిశీలించింది. సిద్దిపేట జిల్లా కర్కపట్లలో 5 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. అది లోతట్టు ప్రాంతంలో ఉండటంతో పాటు భవిష్యత్తులో విస్తరణకు సరిపోయేలా లేకపోవడంతో మామిడిపల్లిని ఎంపిక చేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని వీబీఆర్ఐ అధికారులకు పశుసంవర్ధక శాఖ సూచించింది. ఈ మేరకు వారు సిద్ధం చేశారు. దేశంలో ప్రస్తుతం ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వీటికంటే భారీ సామర్థ్యంతో అధునాతన వసతులతో హైదరాబాద్లో పశువైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం నిర్మించనున్నారు. ఇందులో బ్యాక్టీరియల్, వైరల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్లాంట్లు, క్వాలిటీ కంట్రోల్, యానిమల్ టెస్టింగ్ ల్యాబ్లు, R&D, యానిమల్ బ్రీడింగ్ సెంటర్, ఈటీపీ, పరిపాలనా భవన సముదాయం, రా మెటీరియల్, ప్యాకేజింగ్, ఫినిష్డ్ స్టోర్స్, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మిస్తారు. పరిశోధనలకు ఏకంగా 100 కోట్లతో అధునాతన యంత్రాలను సేకరించనున్నారు. ప్రతి యూనిట్కు 4 చొప్పున పశువైద్య నిపుణులను నియమిస్తారు. కొత్తగా 200 మంది సిబ్బందిని భర్తీ చేసుకుంటారు. మామిడిపల్లిలో టీకాల ఉత్పత్తి కేంద్రం ప్రారంభమయ్యాక శాంతినగర్లోని వీబీఆర్ఐని పరిశోధనా కేంద్రంగా కొనసాగిస్తారు. మామిడిపల్లిలో నిర్మించనున్న ఆ అతిపెద్ద టీకాల ఉత్పత్తి కేంద్రం దేశీయ అవసరాలను గణనీయంగా తీరుస్తుందని, అందుకే దీని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ సాయం కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీల నాయకులు అభ్యర్థుల తరపున క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్న నేతలు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేంద్రరెడ్డిని గెలిపించేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 55,000 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు స్కిల్ యూనివర్సిటీ, క్రీడా యూనివర్సిటీ మంజూరు చేసి పనులు చేపట్టినట్లు వివరించారు. రాష్ట్రానికి దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్న సీఎం ఆ విషయాలన్నీ యువతకు వివరించాలని నేతలకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు విజయావకాశాలు మెండుగా ఉన్నాయన్న రేవంత్ రెడ్డి పట్టభద్రుల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని స్పష్టం చేశారు. నిజామాబాద్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందన్న మహేష్ కుమార్ గౌడ్ ఆ 2 పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు తేవటంలో విఫలమైన బీజేపీ ఎంపీలు ఏ మొహం పెట్టుకుని పట్టభద్రులను ఓట్లడుగుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. గొప్పగా పరిపాలన చేశామని చెప్పేటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు వందిమాలలో గొప్పగా పరిపాలన చేస్తే ఎందుకు ఈనాడు పట్టభద్రుల అంటే గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగ యువత మరి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మీ పార్టీ తరఫున మీరు ఎందుకు అభ్యర్థిని పెట్టలేదు? అంటే ముందే ఓటమిని అంగీకరించి మేము గెలవలేము, మేము గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవద్దు అనేటువంటి దాంతో బీజేపీ పార్టీతో కుమ్మక్కై లోపాయకాలు ఒప్పందం చేస్తున్నటువంటి అది స్పష్టంగా కనపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం డబ్బు తెచ్చి కాదు కాదు, ఎన్నికల మాత్రం గెలవాలి. అది కూడా దేవుడి పేరు మీద. అరే నాయన ద్వారా 3 సార్లు దేవుడి పేరు ఉంటే ఓట్లాడలేదు. నేను ఇలా మోడీ గారిని, బీజేపీ నాయకులు సూటిగా అడుగుతా ఉన్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో ఏ వర్గానికి ఏం చేశారో అది చెప్పి ఒకసారి ఓట్లాడినారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్యను గెలిపించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అభ్యర్థించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పర్యటించిన ఆయన నేరెళ్ల, శంభునిపల్లి గ్రామాల్లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించే ఏకైక పార్టీ బీజేపీ అని పునరుద్ఘాటించారు. బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించి చట్టసభలకు పంపాలని ఈటెల విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువతకి అనేక రకాల పథకాలు ప్రకటించింది. ఇవాళ ఇక్కడ ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టుగా అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా అమలు చేయకుండా మోసం చేస్తుంది. ఇవన్నిటి మీద కొట్లాడాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు టీచర్ అభ్యర్థిగా
ఎమ్మెల్యే గారిని పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా అందరికీ నేను ప్రకటించాలని కోరుతా ఉన్నాను. ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్-యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి మద్దతుగా ఉపాధ్యాయ సంఘాలు హుజూర్నగర్లో ప్రచారం చేశారు. శ్రీశైలం ప్లంజ్ పూల్కు తక్షణమే మరమ్మతులు చేయకపోతే డ్యాం భద్రతకు ముప్పు పొంచి ఉందని వెంటనే జోక్యం చేసుకోవాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఎన్డీఎస్ఏకి రాష్ట్ర డ్యాం సేఫ్టీ కమిటీ చైర్మన్ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ లేఖ రాశారు. 2009లో ఇచ్చిన వరదలకి శ్రీశైలం డ్యాం స్పిల్వే దిగువన ప్లంజ్ పూల్ వద్ద గొయ్యి ఏర్పడిందని, అది డ్యాం భద్రతకి ప్రమాదకరమని లేఖలో పేర్కొన్నారు. ప్లంజ్ పూల్ కి మరమ్మతులు చేయకుండా వదిలేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని, డ్యాం స్థిరత్వానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఏదైనా జరిగి గండిపడితే ఆ ప్రభావం చాలా భారీగా ఉంటుందని, దిగువన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు ముంపునకు గురవుతాయని పేర్కొన్నారు. విద్యుత్, నీటిపారుదల సదుపాయాలు, తాగునీటికి దెబ్బతినడంతో పాటు 2 రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు వస్తాయని లేఖలో తెలిపారు. చెన్నైకి తాగునీటి సరఫరాకి ఇబ్బంది ఎదురవుతుందని, దిగువన ఉన్న నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్లపైన తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ బృందాన్ని పంపి ప్లంజ్ పూల్ వద్ద దెబ్బతిన్న ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం సహా డ్యాం ప్రస్తుత పరిస్థితిని పరిశీలించాలని కోరారు. ప్లంజ్ పూల్ వద్ద తాత్కాలిక మరమ్మతులు సహా రానున్న వర్షాకాలంలో దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలు పరిశీలించాలని కోరారు. శ్రీశైలం డ్యాం పరిరక్షణకి తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఎన్డీఎస్ఏకి విజ్ఞప్తి చేసింది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని తక్షణమే జోక్యం చేసుకుని మరింత నష్టం జరగకుండా చూడడం సహా కీలకమైన మౌలిక సదుపాయాలను కాపాడాలని, లక్షలాది మంది ప్రజల జీవితాలు, జీవనోపాధిని కాపాడాలని లేఖలో ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక డీఎంహెచ్ఓ, 2 సివిల్ సర్జన్ పోస్టులు మంజూరు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను ప్రభుత్వ వైద్యుల ప్రతినిధులు కోరారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో దామోదర్ రాజనరసింహతో సమావేశమైన ప్రభుత్వ వైద్యుల ప్రతినిధులు ఆసుపత్రుల్లో సేవల బలోపేతంపై చర్చించారు. అనంతరం వైద్యులు తమ సమస్యలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జీవో నెంబర్ 142లోని లోపాలను వెంటనే సరిదిద్దాలని వైద్యులు కోరారు. ప్రజారోగ్య విభాగంలోని వైద్యులకు ప్రమోషన్లివ్వాలని కోరిన వైద్యులు డెంటల్ వైద్యులను ప్రజారోగ్య విభాగంలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. వైద్యులు కోరిన అంశంపై మంత్రి రాజనరసింహ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా దుబ్బగూడలో పాఠశాలకు శాశ్వత భవనం లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ఈనాడు ఈటీవీ ఇచ్చిన కథనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. దుబ్బగూడలోని దాజీనగర్ ప్రభుత్వ పాఠశాలకు శాశ్వత భవనం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులే తడికలు, రేకుల షెడ్డు వేశారు. అక్కడ సరిపోకపోవడంతో సమీపంలోని గుడిలోనూ పాఠాలు చెబుతున్నారు. ఆ దుస్థితిపై బడి షెడ్డులో సగం, గుడిలో సగం పేరిట ఈనాడు ఈటీవీ ఇచ్చిన ప్రత్యేక కథనంపై స్పందించిన రేవంత్ రెడ్డి పాఠశాల పరిస్థితిపై ఆరా తీశారు. కనీస వస్తువులు లేని చోట తరగతుల గదులు నిర్వహించడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్థానికంగా అందుబాటులో ఉన్న భవనంలోకి పాఠశాల మార్చాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టర్తో మాట్లాడి సమగ్ర నివేదిక తెప్పించుకోవాలని అధికారులకు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిశాక దుబ్బగూడ పాఠశాలకి శాశ్వత ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. రాష్ట్రంలోని ఆశ్రమ, గురుకుల పాఠశాలలో మౌలిక వస్తువులు సరిగా లేవంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. ఆశ్రమ, గురుకుల పాఠశాలలో కనీస సదుపాయాలు లేవని వాదించారు. 2 నెలల క్రితం ఆసిఫాబాద్కు చెందిన బాలిక, 3 రోజుల క్రితం ములుగుకు చెందిన బాలుడు మృతి చెందినట్లు వివరించారు. ఇప్పటికే ఎస్సీ గురుకులాల తరపున నివేదిక దాఖలు చేశామని అదనపు అడ్వకేట్ జనరల్ ఏఏజీ న్యాయస్థానానికి తెలిపారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ఇతర ఆశ్రమ పాఠశాల నివేదిక ఇస్తామని చెప్పారు. వాదనలు నమోదు చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఆస్తి పన్ను సమస్యల పరిష్కారం కోసం ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి మార్చి 29 వరకు నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సర్కిల్ కార్యాలయంలో ఆస్తి పన్ను సమస్యలు పరిష్కరించనున్నట్లు వెల్లడించారు.
పన్ను పునర్సమీక్ష అభ్యర్థనలు, ఆస్తి పన్ను అంచనాల్లో సవరణలు, బిల్ కలెక్టర్లు, ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపుల నమోదు, ఆన్లైన్ బకాయిలు సరిచేయడం, కోర్టు కేసుల పరిష్కారం, ఐజీఆర్ఎస్ సమస్యలు, ఇతర పన్ను సంబంధిత సమస్యలు తదితర అంశాలను పరిష్కరించేందుకు ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఆస్తి పన్నుకు సంబంధించిన ఏవైనా సమస్యలున్నా వారు తమ సంబంధిత జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సంప్రదించి పరిష్కరించుకోవాలని ఇలంపర్తి వివరించారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలతో జగిత్యాల జిల్లాలో అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ధర్మపురి మండలంలోని పలు ఇసుక రీచ్లను కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. దమ్మన్నపేట శివారు గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఇసుక రీచ్ల వద్ద రాత్రి వేళలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఇసుక బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం నేడు కొలువుదీరనుంది. ఇందుకోసం రామ్లీలా మైదానంలో ఏర్పాట్లు సిద్దమయ్యాయి. ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:34 వరకు ప్రమాణ స్వీకారోత్సవం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాతో కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వేల మంది ప్రజల సమక్షంలో సాగే ఈ రేఖా గుప్తా పట్టాభిషేక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. ఇందుకోసం 25,000 మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు. అటు ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా తనను ఎంపిక చేయడంపై రేఖా గుప్తా ఆనందం వ్యక్తం చేశారు. తనపై నమ్మకముంచి సీఎం బాధ్యతల్ని అప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సమగ్రాభివృద్ది కోసం పూర్తి నిజాయితీతో, అంకిత భావంతో పనిచేస్తారని రేఖా ప్రతిజ్ఞ చేశారు. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకుని ఢిల్లీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిబద్దతతో పనిచేస్తారని చెప్పారు. 1996లో ఢిల్లీ ఓసిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైన రేఖా గుప్తా విద్యార్థుల సంక్షేమం, యువత సాధికారత అంశాలపై పనిచేశారు. తర్వాత 2007, 2012లలో 2 సార్లు ఉత్తరీ పీతంపురా నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా పార్టీలో వివిధ బాధ్యతల్లో రేఖా గుప్తా పనిచేశారు.